రండి. గురువుగారు, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. కూర్చోండి. నమస్కారం గురుగారు. మీరు మేనేజర్ గారండి. మేనేజరా? దేనికి? ప్రొడక్షన్ కంపెనీకి. ఏ ప్రొడక్షన్ కంపెనీ? ఆడియో, వీడియో, సినిమాలు, ఈవెంట్, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆల్ ఇన్ ఆల్. నాతో ఏం పని? మీరు ఏ వ్యాపకం లేకుండా ఉంటున్నారు కదా, కాస్త ఏదైనా పనిలో పడితేనన్నా ప్రశాంతంగా ఉంటారని, మీరు మందు తాగడం మానేస్తారని, పాడితే ఒకవేళ తిరిగి పాటలు పాడొచ్చని చెప్పాను, అంతే. మీరు మందు మానేయడం గొప్ప శుభవార్తని, మీతో పాటలు పాడించుకునే అవకాశం గొప్ప వరం అని ఈయనగారొచ్చారు. ఏం వసంత, నేను పాడతానని నీతో చెప్పానా? మళ్ళీ పాడైపోకూడదని చెప్పాను. పాడితేనే పాడైపోతా. మళ్ళీ అలాంటి ప్రయాణం నేను కొనసాగించదలుచుకోలేదు. ఇదిగో మేనేజరు, ఆయన సినిమా పాటలు అనుకుంటున్నారు. చెప్పండి అసలు విషయం. గురుగారు, ఇప్పుడు నేను వచ్చింది సినిమా పాట పాడించడానికి కాదు, భక్తి గీతాల ఆలాపన కోసం. భక్తి గీతాల? అవునండి, కృష్ణగానం అనే ఆల్బం. కృష్ణుడి మీద పాట గురుగారు. భక్తి గీతాలంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. స్వామివారి సేవలో రెండోసారి ప్రయాణం మొదలు పెట్టడం నిజంగా నాకు చాలా సంతోషం. మీరు అంగీకరించటం నా అదృష్టంగా, ఆశీర్వాదంగా భావిస్తాను గురుగారు. అడ్వాన్స్? సరే అమ్మా. ఇదిగోండి. చెక్ అయినా క్యాష్ అయినా వారికే. అగ్రిమెంట్ చేసేది వారే, డబ్బు తీసుకునేది కూడా వారే. ఇకపై వీరి విషయంలో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. అగ్రిమెంట్ ఇలా ఇవ్వండి. గురుగారు, ఆగండి. ఏమ్మా, దేనికి ఆగమంటున్నావు? ఏంటది గురువుగారు? ఇది పాటలు పాడడానికి అగ్రిమెంట్. ఏం పాటలు? భక్తి గీతాలట. మేనేజర్ గారు, తను పద్మావతి, నా శిష్యురాలు. చాలా మంచి సంగీత విద్వాంసురాలు. మీకు గనక ఓకే అయితే తను 2 భక్తి పాటలు పాడుతుంది. అలాగే గురుగారు, మీరు చెప్పాక కాదంటామా? పాడిద్దాం గురుగారు. మంచిది. పద్మావతి, ఇందాక ఆగమన్నావు, దేనికి? ఈ అగ్రిమెంట్ భక్తి గీతాలకి కాదు గురువుగారు, సినిమా పాటలకి. చూడమ్మా, రేపు టెంపుల్లోనే రికార్డింగ్. కావాలంటే వచ్చి చూడండి, నచ్చకపోతే తిరిగి వచ్చేయండి. మిమ్మల్ని నమ్మి ఈ ఆల్బమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ప్రయత్నమే, కాదనకండి. సరే, రేపు వస్తాను, అక్కడ చూస్తాను. నచ్చితేనే అడ్వాన్స్, ఈ అగ్రిమెంట్ మీద సంతకం. తప్పు చేస్తున్నారు. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. కాస్త స్వార్థపరురాలువని తెలుసు, కానీ డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతావని అనుకోలేదు. కట్టుకున్న వాడి కళ్ళల్లో కారం కొట్టే రకమని నాకు తెలీదు. షటప్! నీ స్థాయికి మించిన మాటలు మాట్లాడకు, హద్దులు దాటి ప్రవర్తించకు. పని మనిషివి పని మనిషిలా ఉండు. వచ్చావా, చిమ్మావా, వెళ్ళావా అన్నట్టుండాలి. మా కుటుంబ వ్యవహారాల్లో తలదూరిస్తే బొప్పి కట్టేలా చేస్తాను. మితి మీరావనుకో
ఎలా నీ తోక కత్తిరించాలో నాకు బాగా తెలుసు. పందానికి కట్టుబడి పనికొచ్చాను కాని పని మనిషిని కాదు. పని వేరు, పద్ధతి వేరు. నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ నాకెందుకులే అని వదిలి వెళ్లే మనస్తత్వం కాదు నాది. పైగా మా గురువు గారినే మోసం చేయాలని చూస్తే అస్సలు సహించను. ఉద్ధరించావులేవే, అంత సహించలేకపోతే ఊరేసుకో. అంతేకాని నా దారి కడ్డురాకు. నేను ఎంత నష్టపోయానో నీకేం తెలిసే? ఆయనకు నాకు మధ్య లక్షుంటాయి. అతి తెలివి ప్రదర్శించాలని చూడకు. ఇంకా ఇంటికి నువ్వు పనికి రావాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి రావద్దు. అర్థమైందా? నిన్ను పనిలో నుంచి విడుదల చేస్తున్నాను. ఇంకా ఇటువైపు రాకు. ఓహో, మీ మోసాలకి నేను అడ్డొస్తున్నానని రావద్దు అని అంటున్నారా? మీ దయా దాక్షిణ్యాలు నాకేం అవసరం లేదు. పందెం పందెమే. పాట పాడి నేను గెలిచి శబాష్ అనిపించుకొని వెళ్తాను. అవసరం లేదంటున్నానుగా. మీ దయ అక్కర్లేదు అంటున్నాను కదా. నేను వద్దన్నాక నా ఇంటికొస్తే బాగుండదు. మీకోసం, మీ పని కోసం రాను. మా గురువు గారి కోసం, వారి క్షేమం కోరి వస్తాను. నేను వెళ్తే మీ స్వార్థం మళ్ళీ వారిని వ్యసనాలకి బానిసం చేస్తుంది. వారిని కాపాడ్డానికి వస్తాను. ఆయన నా భర్త. నేను తండ్రిలా భావిస్తున్నాను. ఈ వసంతతో జగడం అంత మంచిది కాదు. ఎవరికో దడిచి లక్ష్యం వదులుకోవడం నాకు ఇష్టం ఉండదు. అనుభవించాల్సొస్తుంది. సిద్ధపడే ఎదురొస్తాను. కాళ్ళు విరగ్గొడతా. నా అనుమతి లేకుండా నా ఇంటికి ఎలా వస్తావో నేను చూస్తా. మొండితనం చూపిస్తే నీ బతుకు నాశనం చేస్తాను. జాగ్రత్త. స్వామీజీ, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పినట్టు ఆ దిక్కునంతా ఎతికాం, కానీ మా కూతురు జడ కనబడలేదు. కనీసం మీరైనా మా కూతురు జడ కనిపెట్టాడు స్వామి. తప్పమ్మా. సుబ్రహ్మణ్య శాస్త్రి అఖండుడు. ఆయన చెప్పారంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. తను చెప్పిన విధంగా ఏదో పరిస్థితిలో మీకు తారసపడే ఉండాలి. సార్, మా తల్లి వయసు మీకుంది, తండ్రి వయసు వారికుంది. మీ మీద నేనెందుకు కోపం చూపిస్తాను? తారస్ పట్టవా? అలాంటిదేం లేదు స్వామీజీ. పడే ఉంటుంది, మీరు గుర్తించకపోవచ్చు. మేం గుర్తించలేదా? ఏంది గురుగారు మీరనేది? అంతేనమ్మా, అంతా దైవేచ్ఛ. ప్రయోజనం లేని కార్యం దైవం చెయ్యదు. మీ కూతుర్ని మీ నుంచి దూరం చేయడంలోనే చిత్రం ఏదో ఉంది. ఇంతకాలానికి తిరిగి ఆ దూరమైన కూతురు మీద ధ్యాస పొందడానికి కారణం కూడా ఆ దైవమే. తారసపడినా గుర్తించకపోవడం అంటే మీరు తనని కలిసే సమయం ఇంకా రాలేదని అర్థం. ఇలా అయితే ఎప్పటికీ గుర్తుపట్టలేం గురువుగారు. మీరు ప్రశ్న అడిగే సమయం లెక్క వేస్తే మీకు ఎదురుపడే రోజు, తను మీకు దక్కే రోజు దగ్గరలోనే ఉందని నాకు అనిపిస్తోంది. ఈ ఎతుకులట్లవి కాకుండా మా కూతురు మాకు దొరికే మార్గమేవి లేదా స్వామి? ఎందుకు లేదమ్మా, ఉంది. సుదర్శన హోమం జరిపిస్తే నీ మనోవాంఛలు తప్పక తీరుస్తుంది. ఆ స్వామి సుదర్శనమే సమస్యను తీరుస్తుంది, కోరికలు నెరవేరేలా చేస్తుంది. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వదిలేసిన నీ కూతురు చెయ్యి మళ్ళీ పట్టుకుని తీరుతావు. అయితే నా బిడ్డ నాకు ఎప్పుడు దక్కుతుంది స్వామి? మీది మీదవుతుంది, తనది తనదవుతుంది.
పరాయి పరాయిదే, సొంతం సొంతమే. సుదర్శన హోమం నీ మనోవాంఛలు తప్పక తీరుస్తుంది. అంతకన్నా మించింది మాకింకేవీ లేదు స్వామి. వస్తుందమ్మా, వచ్చి తీరుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. మరి నాకు సెలవా? ఆ, అలాగే. అలాగే స్వామి. మమ్మీ మీరు మొహాలు చూసుకోవడం కాదు, నా మొహం చూస్తూ నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నిజం చెప్పండి. నిజమా? ఏందమ్మా అదే? నేను ఎవరిని అన్న నిజం. ఓ, నువ్వు ఎవరు అంటావేంటమ్మా? నువ్వు మా కూతురువి. కాను. కాను అని నాకు తెలిసిపోయింది. తెలిసిందా? ఏం మాట్లాడుతుండావమ్మా? ఎవరు చెప్పారమ్మా? మీరు ఆ స్వామీజీ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఇది వరకు ఒక స్వామీజీ వచ్చినప్పుడు మీరు మీ కూతురు గురించి అడిగారు. అప్పుడు అడిగితే ఏవో కాకమ్మ కబుర్లు చెప్పారు. నీకైన అలవాట్లు పరాయివి. ఈ శాంతి పూజతో అవి పోతాయి, మీ కూతురు మీకు దక్కుతుంది అన్నారు, అంతే. కానీ ఇవాళ మీరు మాట్లాడుకుంది మొత్తం విన్నాను. మీ కూతురు మీ చెయ్యి వదిలి 20 సంవత్సరాలైంది. తారస పడుతుందా, ఎదురు పడుతుందా, ఎక్కడుంది అని మీరు అడగగానే సుదర్శన హోమం చేయమంటున్నారు. మీరు ఆశగా అలాగా దొరుకుతుందా అని ఆశగా అడిగారు. నిజం దాచాలని, నాకు అబద్ధం చెప్పి దాటేయాలని చూడకండి. నేను ఎవరిని ఎత్తుకొచ్చుకున్నారా? కొనుక్కొచ్చారా? మీ కూతురులాగానే తప్పిపోయి దొరికానా? దొరకలేదు, కొనలేదు, ఎత్తుకు రాలేదు. నవమాసాలు మోసి కని పెంచానే, నువ్వు నా కూతురువే. నువ్వు అంటే ఇంకొకరున్నారా? అవును, ఉంది. నీకన్నా ముందదే పుట్టింది.
నీకు అక్క అవుతుంది. హ, మాకు పెద్ద కూతురు. చెప్పేవయ్యా, అది నిలదీస్తుంటే మాట్లాడవేవి. నువ్వు చెప్తూనే ఉన్నావు, ఇక నేను మాట్లాడేదేముంది? అవునమ్మా, మీ అమ్మ చెప్పేది నిజం. నీకొక అక్కుంది. కోటప్పకొండ తిరణాలలో తప్పిపోయింది. తన జాడేమన్నా తెలుస్తుందేమోనని ఆశ్రమ స్వామీజీని అడుగుతున్నాం, అంతే. అబద్ధం. ఖచ్చితంగా ఇది అబద్ధమే. నిజం చెప్తుంటే అబద్ధం అంటే ఇక మేమేం చెప్తామమ్మా? ఇన్నేళ్లుగా లేంది ఇప్పుడెందుకు వెతుకుతున్నారు? గతి లేనప్పుడు వెతకలేదే. యాడ్ను ఆడ బతుకుతుందిలే అని ఉన్నాం. కాస్త కూడిన దగ్గర నుంచి వెతకడం మొదలు పెట్టామే. నాతో ఎప్పుడూ అనలేదు. పడే బాధేదో మేం పడుతున్నాం కదమ్మా. మళ్ళీ ఈ విషయం నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం మాకు ఇష్టం లేదమ్మా. చెప్తే అక్క అక్క అని నువ్వు బాధపడతావు కదా. నీ బాధ మేం చూడలేవే, అందుకే మేం చెప్పలేదు. దొరికిన తర్వాత చెప్పొచ్చులే అని ఆగాం, అంతే. అంతకు మించి ఇంకేం లేదే. ఇంతకాలం నేను ఒక్కదాన్నే అనుకున్నాను. తోడబుట్టిన వాళ్ళు లేరని బాధపడ్డాను. ఇప్పుడు నాకు హక్కుందని తెలిసే లోపే తను లేదు. సరే, అక్క కోసం మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఏవైనా ఆనవాళ్ళుంటే చెప్పండి, నేను కూడా వెతుకుతాను. మీ కూతురుగా మీ బాధ పంచుకోవడం నా ధర్మం. నువ్వు బాధ పంచుకునేదానివా, బాధలు పెట్టేదానివి గాని నీ బాధ పడలేకే కదే దానికోసం వెతికేది. మీరు చెప్పేది కట్టు కదా అని నాకు తెలుసు. నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఆ సంగతి ఏంటో తెలుసుకుంటా, నిజం బయట పెడతా. స్వామీజీ గారు ఏదో హోమం చేయమన్నారు కదా, ఏంటది? సుదర్శన హోమం చేయమన్నారే, మంచి రోజు చూసి చేయాలా? చెయ్యి మమ్మీ, తొందరగా చేయండి. అక్కయ్య ఉందని తెలిసిన దగ్గర నుంచి నాకు కూడా చూడాలనిపిస్తుంది. తొందరగా చేయండి. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే. ఏంటి మోహిని, నమ్మిందంటావా? ఏమో, నమ్మినా నమ్మకపోయినా గంటం గడిచినది. సర్లే, నేను వెళ్ళి పంతులు కనుక్కొని వస్తాను. హోమం చేయాలి కదా. వెళ్ళు. ఏంటిది వంటలు చేస్తుంది? ఏంటి దామిని వాళ్ళని చూస్తున్నావు? వాళ్ళు ఏం చేస్తున్నారు? జాంగిరీ అనుకుంటా. అనుకోవడం ఏంటి, చేస్తుంది జాంగ్రీయే. అయితే ఏమిటి? నేను ఒక పని చెప్తాను, చేయండి. అర్థమైందిగా? సూపర్. నేను వెళ్ళి తెస్తాను, నువ్వు వెళ్ళు. ఆంటీ, ఏంటమ్మా? ఇవాళ నా ఫ్రెండ్ బర్త్డే. దానికి జిలేబీ అంటే ప్రాణం ఆంటీ. మీరు స్వీట్స్ సూపర్గా చేస్తారు. దానికి సర్ప్రైజ్ చేయొచ్చు.
దానికి జిలేబీ అంటే ప్రాణం ఆంటీ. మీరు స్వీట్స్ సూపర్గా చేస్తారు. దానికి సర్ప్రైజ్ చేయొచ్చు. మీకు మంచి సర్కిల్ పరిచయం చేయొచ్చని మీ చేత్తో చేసిన జిలేబీలు దానికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. దానికి కానీ మీ స్వీట్స్ నచ్చాయి అనుకో, ఇక మీ పొత్రం ఆగదు. మీ చేతిలో డబ్బే డబ్బు.